స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను వచ్చిన ప్లేస్ అది చూస్తే గనక మీరు ఫిదా అయిపోతారు. అలాంటి ప్లేస్ కి నేను తీసుకొచ్చాను మిమ్మల్ని అందరినీ కూడా. బొమ్మల కొలువు అండి. బొమ్మల కొలువు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది, అంటే ఒక్కొక్క టైంలో పెట్టుకుంటూ ఉంటారు. సో కొంతమంది అయితే దీపావళికి, సంక్రాంతికి, దసరా నవరాత్రుల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. మరి దసరా నవరాత్రుల్లో బొమ్మల కొలువు నేను చూసి మీకు చూపించడానికి అయితే నేను ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో మాటలు వద్దు, మాటలు లేవు, ఒక్కసారి కళ్ళకి ఆనందం కలిగించేసుకుందాము. వచ్చేసేయండి, చూసేద్దాం. వావ్, లోపలికి వచ్చేసాం. నిజంగా ఎటు చూడాలో అర్థం కావట్లేదు. అసలు ఆ దేవి దేవతల మూర్తులు ఎంత బాగున్నాయో. సో ఇది ఎవరిల్లు ఏంటి అనుకుంటున్నారా? హరి గారు అండ్ అమృత గారి స్వగృహం అనమాట. ఒక దేవాలయంలానే మార్చేశారని చెప్పాలి. అమృత గారికి ఇక్కడ ఎక్కడో ఉండాలి. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగుందండి మీ బొమ్మల కొలువు అయితే. ఎటు చూడాలో అర్థం కావట్లేదు. ఎన్ని ఇయర్స్ గా ఇలా బొమ్మల కొలువు పెడుతున్నారు? అకార్డింగ్ టు అవర్ తమిళ పద్ధతి వి కీప్ ఇట్ లైక్ పుట్టినప్పటి నుంచే పెడతాం. సో అమ్మ ఇంట్లో కూడా ఈ పద్ధతి ఉంది. ఇక్కడ వచ్చినా కూడా వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్ అనమాట. ఆల్మోస్ట్ 12 years గా నేను పెడుతున్నా. దిస్ ఇస్ ద 12th year. 12 years గా పెడుతున్నారు. అబ్బా, 12 years గా మాకు ఇప్పుడు తెలిసింది అనమాట మీ ఇల్లుని కవర్ చేయడానికి. సరే, మరి ఫస్ట్ మీరు పెట్టిన బొమ్మ ఏది? వి ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ విష్ణు కాబట్టి. సో వి స్టార్టెడ్ విత్ దశావతారం. ఓకే, ఫస్ట్ అది పెట్టారు మీరు ఫస్ట్ ఇయర్ లో. ఫస్ట్ ఇయర్ పెళ్లి అయిన తర్వాత మా నాన్న అమ్మ ఇచ్చిన గిఫ్ట్ దశావతారం అండ్ అష్టలక్ష్మి. ఓకే, సో ఫస్ట్ ఇయర్ దాంతో స్టార్ట్ చేశారు. ఇది 12th year కాబట్టి మొత్తం మీ హాల్, డైనింగ్ హాల్ అంతా కూడా నిండిపోయింది కదా. ఓకే, అసలు స్టార్టింగ్ నుంచి వద్దామండి. సో సెంటర్ లో ఉన్నారు కదా పైన లక్ష్మీ నరసింహస్వామి. He is Yoga Narasimhaswamy in Sholingur. It is one of the Divya Desams anamata. So that is our Kuladevam from my in-law side. So adi center lo pettalani akkada. So my ancestors are all from Tirupati kabatti we took Balaji and Ammavaru. Okay. At the side Puri Jagannath. And then obviously followed by the Dashavataralu and the Ashtalakshmi. Next step is they are also Vishnu Murtis decked up in Mohini Avataram. We call as Nachiyarthi Erukolam. Okay. So ఇది బ్రహ్మోత్సవం జరుగుతుంది కదా ఇప్పుడు తిరుపతిలో. దేవుడు he will come in a form of మోహిని అవతారం అన్నమాట. So how మోహిని in different temples, Vishnu temples, how he is decked up. నేను ఇంకా మీనాక్షి అమ్మవారు, ఇంకా ఇలా కామాక్షి అమ్మవారు ఉన్నారేమో. విష్ణు కూడా మోహిని అవతారం చాలా అందంగా ఉంటారు. ఓకే, he is no lesser than అమ్మవారు. ఇక్కడ he is Srinathji from Rajasthan. Okay. And he is Guruvayurappan from Kerala. Okay, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే విష్ణు టెంపుల్స్ కవర్ చేసేసారు అనమాట. ఓకే, ఇండియాలో అన్ని తిరగాల్సిన అవసరం లేదు, ఇక్కడికి వస్తే చాలా అన్నమాట. ఈ బొమ్మల కొలువు టైంలో అందరినీ దర్శించేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపిస్తుంది ఇక్కడ సుందరకాండ అండి. ప్రతి సంవత్సరం ఐ కీప్ అ థీమ్ అనమాట. ఓకే, ఒక 2 years ముందు నేను రామాయణం పెట్టా. సో 1 year ఏమో నేను వేరే ఒక్కొక్క టైం ఒక్కొక్క థీమ్ పెడుతున్నా. సో ఇట్ ఇస్ మోర్ లైక్ అ స్టోరీ టెలింగ్ విచ్ రీచెస్ ద యంగర్ జనరేషన్. సో వాళ్ళు తాంబూలంకి వచ్చినప్పుడు దే విల్ లెర్న్ సంథింగ్ కదా ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇతిహాసాస్ ఆర్ సంథింగ్. సో దట్ ఈస్ మై హోల్ ఇంటెన్షన్ బిహైండ్ ఇట్. దిస్ ఇయర్ నేను సుందరకాండం పెట్టా. సుందరకాండం కమ్స్ ఇన్ రామాయణం అండి. ఎట్లా అంటే వేర్ హనుమంతుడు క్రాసెస్ ద సీ, అక్కడ కూడా ఒక రాక్షసుడిని చూసి
వేర్ హీ కమ్స్ అవుట్ త్రూ హర్ మౌత్. తర్వాత లంకనీని ఫైట్ చేసి అక్కడి నుంచి శ్రీలంకకి వెళ్ళి సీతమ్మని చూసి అక్కడ ఇది గోల్డెన్ రింగ్ ఇస్తారు కదా. తర్వాత అశోకవనంలో హీ బ్రేక్స్ ద అశోకవనం. అక్కడి నుంచి రామ దర్బార్ ని డైరెక్ట్ గా చూసి అది మొత్తం లంకని ఫైర్ చేసేసి లంక దహనం అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి జాంబవాన్ని కలిసి ఇలా అని జరిగింది అని రాముడికి చెప్పి సుందరకాండం కంప్లీట్. ఇలా చూపిస్తే ఇంకా మైండ్ లోంచి వెళ్ళిపోదు కదా అసలు. పిక్చరిస్టిక్ రిప్రజెంటేషన్ ఎప్పుడైనా పిల్లలకి అండ్ మనకు కూడా గుర్తుంటది. చాలా బాగుందండి. మీ పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి విషయాల్లో ఎంత వరకు కోఆపరేటివ్ గా హెల్ప్ చేస్తారు? ఫుల్ కోఆపరేషన్. అవునా? ఆల్మోస్ట్ 10 days ఆఫ్ ప్రీ వర్క్ ఉంటది దీనికి. ఆబ్వియస్లీ. అవును. నైస్, చాలా బాగుంది. సో ఇంకొకటి ఇక్కడ బొమ్మలు. ఇట్స్ ఆల్ కృష్ణాస్ లీలాస్. సో రాస్ లీలాస్ చెప్తారు కదా. అవును. చిన్నప్పుడు ఏమేం చేస్తారు, ఏమేం చేష్టలు చేస్తారు, గోపిక వస్త్రాభరణం చేయడం, కాళింగ నర్దనం, ఫ్రెండ్స్ తో ఆడుకోవడం, సో స్టీలింగ్ ద బెన్న అవన్నీ, స్టీలింగ్ ఆఫ్ జ్యువెల్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ జ్యువెల్స్. అండ్ ఇక్కడ వస్తే వాళ్ళు ఫ్రెండ్స్ తో ఆడుకోవడం అవన్నీ ఉంటది. చివర్లో ఐ ఫినిష్డ్ విత్ కృష్ణాస్ వెడ్డింగ్ విత్ రుక్మిణి అమ్మవారు. చాలా చాలా బాగుంది. అండ్ ఇది ఒక గుడి సెటప్. ఇట్ ఇస్ కుంభాభిషేకం సెటప్. లోపల బాలాజీ స్వామి ఉన్నారు. కుంభంకి ఎవ్రీ 12 years అభిషేకం చేస్తారు కదా, కుంభాభిషేకం అని చెప్తా. సో వీ రిప్రజెంటెడ్ నౌ దిస్ ఇయర్ బీయింగ్ ద బ్రహ్మోత్సవం జరుగుతుంది కదా ఇప్పుడు తిరుపతిలో. సో వీ వాంటెడ్ టు రిప్రజెంట్ దాట్ ఆల్సో. సో బ్రహ్మోత్సవం తిరుపతిలో ఏమేం ఆన్ వాట్ ఎవర్ ఫార్మ్స్ హీ కమ్స్, ఫస్ట్ శేషవాహనం, హంసవాహనం, సింహవాహనం, సో ఒక్కొక్క వాహనాలు వస్తారు దేవుడు ఫర్ 10 days. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ బ్రహ్మోత్సవం అనమాట. తిరుపతిలో ఎలా ఉంటారో మూర్తిలు అట్లానే వి రిప్రజెంటెడ్. దగ్గరగా మనం చూడలేకపోతాము, కానీ ఇక్కడ ప్రతి ఒక్క వాహనం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఇది ఒక థీమ్ తోటి ఎక్కడ అంటే ఆర్డర్ చేయిస్తారా ఇవన్నీ? మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారండి. సో మనం ముందే మనం ఆర్డర్ పెట్టేసి మనం ఇట్లా పెట్టాలి, ఈ థీమ్ లో పెట్టాలి అంటే వాళ్ళు పెడతారండి. అలాంగ్ విత్ ఫాలోడ్ బై శ్రీనివాస కళ్యాణం. గుడి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ కంచివరంలో సేమ్ బ్రహ్మోత్సవం జరుగుతుంది. అక్కడ గరుడ సేవ ఇస్ వెరీ వెరీ ఫేమస్. సో ఓన్లీ దట్ గరుడ సేవ ఇస్ బీన్ లైక్ చాలా మంది వస్తారు అక్కడ. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అండ్ ఏప్రిల్ యాక్చువల్లీ. సో ఆ టెంపుల్ రిప్రజెంటేషన్ అక్కడ దేవుడు ఇలాగే ఉంటారు. అక్కడ మొత్తం జనాలు అక్కడ హౌ ద గ్యాదరింగ్ హ్యాపెన్స్ అన్నమాట. అయితే ఇన్ని బొమ్మలు పెట్టారు కదా, ఇవన్నీ ఇయర్ కి ఇంకా పెరుగుతూ ఉంటాయి కదా. నెక్స్ట్ టైం ఇంకా మొత్తం ఈ రూమ్స్ అన్ని కూడా నిండిపోతాయేమో. సో ప్రతి ఇయర్ కూడా ఒక్కొక్క థీమ్ పెట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ పెట్టి. ఓకే. సో అసలు ప్రీ ప్లాన్ అంటే ఎన్ని డేస్ ముందుగా మీరు ప్లాన్ చేసుకుంటారు? ఇక్కడ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం, ఇవన్నీ వాటి పైన కవర్స్ ఇవన్నీ వేసి థీమ్ కవర్ చేయాలంటే నెక్స్ట్ ఇయర్ థీమ్ నేను ఇప్పుడే ప్లాన్ చేసేస్తాను. ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ 8 to 10 months టైం పడుతుంది ఫర్ ప్రీ వర్క్ అనమాట. అండ్ టు సెటప్ ఆల్ దీస్ థింగ్స్ ఒక 1 week to 10 days పడుతుంది. ఎవరైనా వస్తారా? హోల్ మీరే? ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మా అమ్మ ఉన్నారు, మా అమ్మమ్మ ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు. సో 3 generations. ఇది 4th generation. సూపర్. సో ఇక్కడ అన్ని కూడా కొంచెం మనకి పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇన్ విష్ణుమూర్తిస్ గుడి. మీరు ప్రతి గుడి చూస్తే అమ్మవారు సెపరేట్ ఒక దీంట్లో ఉంటారు, సన్నదిలో. దేవుడు ఒక సెపరేట్ సన్నదిలో ఉంటారు. ఓన్లీ ఆన్ మహాలక్ష్మి నక్షత్ర విచ్ హ్యాపెన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, అది పెళ్లి రోజు అని చెప్తారు కదా. సో ఆ రోజు మాత్రం అమ్మవారు దేవుడు ఒకటేసారి ఉంటారు, దానికి ఉత్సవాలు జరుగుతుంది. సో అట్లా అనేది 10 different టెంపుల్స్ నుంచి నేను కలెక్ట్ చేసిన సెట్ అనమాట అది. చాలా బాగుంది. ఎంత ఫీట్ ఉంటుందండి ఇవి? 2 to 3 feet. 3 feet.
ఓకే, అంటే 2 to 3 feet ఆరాధన చేయడం, నైవేద్యం, yes, మంగళహారతులు, yes. ఇవన్నీ చేస్తూ Yes, ఉంటారు రోజు yes. కూడా, తాంబూలాలు Yes, వచ్చిన ఆడపడుచులకి. yes. ఓకే, సో ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. He is our ancestral Bommalu from my Oh. Ammama's Amma, and then it came to me. వావ్. So he is Vaikunthanath Perumal. This is how వైకుంఠంలో దేవుడు ఇలాగే కూర్చుంటారని ఒక ఓకే, సంప్రదాయం, ఇలానే ఉంటారని మన ఇది. సో హౌ హీ రిప్రజెంట్స్ ఇస్, సో దేవుడు ఇక్కడ లెగ్ ఒకటి క్రాస్ ఉంది కదా, అవును. అక్కడి నుంచి తీసుకొని వాళ్ళ భుజం పైన కూర్చోపెడతారనమాట. దట్ ఈస్ అ ఇతిహాస్ యాజ్ పర్ ద విష్ణు పద్ధతిలో. సో మనం దేవుడి దగ్గర వెళ్ళాలి అని కోరిక పెట్టుకుంటే, అయిపోయిన తర్వాత మనం ఇక్కడ భూమి మీదే మన లైఫ్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర వెళ్ళినప్పుడు ఈ కాలు నుంచి తీసుకొని భుజం పైన కూర్చుంటారు వైకుంఠంలో. వైకుంఠంలో అంత పుణ్యం చేస్తేనే మనం అక్కడ వెళ్ళగలం. వెళ్ళగలం. అవును. సో ఈ సెకండ్ ఇదంతా సో దిస్ ఇస్ పాండురంగ విఠల. విఠల Yeah. హీ ఈజ్ నామకల్లో ఉన్న నరసింహస్వామి అనమాట. ఆ నామకల్లో ఉన్న ఆంజనేయుడు స్వామి. ఓకే, హీఈస్ అహోబిలం, ఆంధ్ర ఆఫ్ కోర్స్. కర్నూలులో అహోబిలం ఉంటారు కదా. సో మా కులదైవం నరసింహర్ కాబట్టి వీ రిప్రజెంటెడ్ 9 నరసింహ ఫ్రమ్ అహోబిలం. ఓకే, అండ్ హియర్ హీఈస్ విష్ణుమూర్తి ఆల్ ఓవర్ ఇండియా. 9 సైనకోలమ్స్లో ఎట్లా ఉంటారు. సైనకోలంలో అనంత పద్మనాభ స్వామి ఉంటారు, రంగనాథ స్వామి ఉంటారు, ట్రిచిలో. అక్కడ ప్రతి చోట్ల హీ విల్ నాట్ సిట్ కదా, కొన్ని చోట్ల హీ విల్ బీ. సో ఆ పడుకున్న పోజ్ ఏమేం చోట్ల ఉంది అని వి రిప్రజెంట్. సో ఈ కింద అంతా కూడా కొంచెం రాముడు, ఆంజనేయ స్వామి, రామ్ పరివార్ ఉన్నారు ఇక్కడ. yes, all Ram Parivar. He is our Divya Desams, predominantly from Kanjivaram. Okay, Kanjivaramలో totally you have 18 Divya Desams అండి. సౌత్ లో అది ఎక్కువ కాదు, ఇంకా తమిళనాడులో అది ఎక్కువ కాబట్టి this year we started collecting. Out of 18 we could able to collect around 7. Okay, yes, so they are the Divya Desams. Okay, with ఆ టెంపుల్ గోపురంతో పాటుగా అక్కడ గుడిలో మూర్తి ఎలా ఉంటారో అట్లానే వి రిప్రజెంటెడ్. సో గుడిలో మూర్తి ఇలానే ఉంటారు. ఇట్ ఈస్ నాట్ దట్. ఇక్కడ కూడా హీ ఇస్ తిరుపతి. He's from Parthasarathi from Triplicane. Parthasarathi is Krishnudu. So what happened was, after the war, Mahabharata war tarvata emaindi ante, he was with lot of arrows anamata. So direct ga vachi he sat in Triplicane in Chennai. So akkada kuda moorti alane untaru. You have Utsava Murti and ee Murti kada, Utsaval Murti ilage untaru. Wow, typical representation. తెలియదు అసలు, దీనికి సంబంధించి తెలియదు. Yes, and the speciality అంటే స్వామి Triplicane. చెన్నైలో ఉన్న పార్థసారథి స్వామి. So in Mahabharata, Krishna is called Parthasarathi, no? Because he is the one who rode the chariot for Arjunudu kapati. So Krishnudu ella untaru, after all the war gets done, he came and he sat there anamata. Aa murti ikkada. సో పార్థసారథి మూర్తి లైక్ మూలవర్ ఉత్సవుడు చెప్తారు కదా, మూల విరాటి విల్ బి లైక్ హిమ్, ఉత్సవ విరాటి విల్ బి లైక్ హిమ్. అది ఉంటది యాక్చువల్లీ. బికాజ్ ఎందుకంటే అంత వార్, అంత ఆరో పట్టిన కాబట్టి రియలిస్టిక్ గా అలానే ఉంటారు. ఇప్పుడు కూడా గుడిలో మీరు వెళ్తే అలాగే ఉంటారు దేవుడు. అసలు నిజంగా చూడని టెంపుల్స్ అన్ని కూడా మూర్తుల్ని ఇక్కడ చూసేసాం. చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా బాగుందండి, అంటే మనం చేసే పనులు అవన్నీ కూడా విలేజ్ థీమ్ బై ఆద్య అండ్ అద్వితీయ. they set this up actually. ఓకే, సో వీళ్ళిద్దరూ చేసింది అన్నమాట ఇది. ఓకే, ఇది మీ ఐడియా అన్నమాట. అయితే అక్కడ మెషిన్ కొట్టడము, అక్కడ టీచర్ ఆ ముందు రోలో కూర్చున్నది ఆద్య అద్వినా టీచర్ చెప్తుంటే చాలా బాగుంది. అండ్ ఈ కింద అంతా కూడా మనకి అదే కదా, ఒక విలేజ్ థీమ్ అన్నమాట. సో బీయింగ్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్, ఐ వాంట్ టు రిప్రజెంట్ దేర్ ఎటిక టాయ్స్ అండ్ దేర్ టాయ్స్ ఆల్సో. ఓకే, ఇవి మనకి లక్క పిడతలు అంటారు. yes, exactly చేసేది. ఓకే, చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకున్న లక్క పిడతలు, ఈ బొమ్మలు చూస్తుంటే భలే ఉన్నాయి అసలు, చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముందండి? This is Godadevi's Kalyanam. Godadevi Kalyanam. So we call her as Andal. Okay. Perumal Andal. Yes. Okay. So this is how we get married actually. So she is an ardent follower of Lord Krishna. Puttinappadi nunche
she wants to get married to Krishna. ఓకే So that is her only korika. She was in tapas and she got married also. And we see her as Bhuma Devi's avataram anamata. So Bhudevi's avataram is Goda Devi for us. One day, so this we have kept a very short story of her one of the dream where she's explaining her friend Krishnudu, like he's coming on a chariot, ఓకే getting married, how her friends and family are being invited, and our paddhatilo we don't have that barrier while getting married. ఓకే We sit on our dad's lap and do the kanyadanam ఓకే even now. So there also we depict the same thing. ఓకే Goda Devi sits on her dad and get married to her, and how she becomes Mahalakshmi. చాలా బాగుంది. అంబారి పైన మనకి ఊరేగింపులో Yes. ఇద్దరు కనిపిస్తున్నారు అనమాట, Yes. కృష్ణుడు Yes. గోదాదేవి. చాలా బాగుందండి. ఇవి ఏంటండి, ఇవి ఈ రెండు విగ్రహాలు? So it is very traditional one that we are supposed to keep it actually. ఓకే So we dress her up. It is made out of a very special wood down south in Tamil Nadu. That wood is very, it has a medicinal value anamata. So a medicinal value kabatti like we keep it, and that manam oxygen ki that is very helpful anamata. ఓకే Yeah. ప్రతి బొమ్మల కొలువులో ఇవి ఉంటాయి, ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాయి మా పద్ధతిలో ఉంటాయి. ఉంటాయి. There is one more thing that we introduced here, Andy, that is Bhakta Prahalada. ఓకే Okay, so we have started the story with Hiranyakashipu tapas chestaru and Brahmadevudu vachi he will give a boon. So like etla boon istaru valu, like podduna kaadu sayantram kaadu, em hastalu em oddu, ఆడ కాదు మగ కాదు, yes, కత్తి కాదు బాణం కాదు, yes, ఇలా రకరకాల మొత్తం ఇచ్చేసారు. సో అంత తపస్సు చేసిన కాబట్టి వాళ్ళకి కూడా ఏం చేయాలో తెలియట్లేకుండా ఇచ్చేసారు. ఓకే హిరణ్యకశిపు's వైఫ్ ప్రెగ్నెంట్ గా వచ్చి నారదుడు ఏం చేస్తారు, he keeps telling the అష్టాక్షరి నామం which is Hari's నామం completely when she was pregnant. అందుకే we have a vibed thing that pregnant ladies కి ఎక్కువ మనం ఇది చెప్తే ఉంటే పిల్లలు మంచిగా విని అని. ప్రహ్లాదుడు వచ్చేసారు, హిరణ్యకశిపు sends him to గురుకుల్. సో గురుకుల్లో లైక్ ఓం హిరణ్యకశపాయ నమః మాత్రమే చెప్పాలని చెప్తారు, బట్ హీ కీప్స్ రిసైటింగ్ హరినామం మాత్రమే. సో వచ్చి వాళ్ళు హిరణ్యకశిపుడికి వచ్చి కంప్లైంట్ చేసేస్తారు అనమాట. సో వాళ్ళ కోపం వచ్చేసి ఆల్ ద పనిష్మెంట్స్ అప్పటి నుంచి మొదలు పెట్టింది. ఫస్ట్ పనిష్మెంట్ ఇస్ ఏనుగులతోటి స్టాంప్ చేయడం. సో వాళ్ళు హరినామం చెప్పిన వెంటనే హీ బ్లెస్సెస్ ద ప్రహ్లాదుడు. ఓకే, అక్కడ కూడా తప్పించారు కాబట్టి నెక్స్ట్ హోలికా మీద చేసి అది విన్న వెంటనే ప్రహ్లాద మదర్ చాలా బాధపడి నారదర్ ముని వచ్చి చెప్తారు, ఏం కంగారు పడకు నేను చూసుకుంటా అని చెప్పి వెంటనే దట్ మగుడి ఉంటది కదా స్నేక్, సో దట్ సీన్ ఇస్ హియర్. ఓకే, అక్కడ నుంచి లైక్ హీ కేమ్ హోమ్, సో ద మదర్ స్టార్టెడ్ ఫీడింగ్ ప్రహ్లాదుడు. అప్పుడు ఏమైందంటే రాక్షసుడికి కోపం వచ్చేసి మదర్ ని ఫుల్ వాల్ లో కట్టేసి ఐస్ ని బర్న్ చేద్దామని వస్తే దట్ ఫైర్ బికమ్స్ అ ఫ్లవర్. సో దట్ ఈస్ ద సీన్ హియర్. నెక్స్ట్ హిల్ నుంచి యునో పైనుంచి కింద పాడేస్తారు, అండ్ దెన్ ఫ్రమ్ ద సీ హీ ట్రైస్ టు త్రో. అన్నీ వద్దు కాబట్టి ఫైనల్ గా హిరణ్యకశిపుడు ఓకే ఫైన్ టెల్ మీ వేర్ ఇస్ హరి. సో హీ జస్ట్ comes and open in the form of Narsimha, not a lady, not a gen, not in form human, of any other, not an animal. Yes. So he comes in this avatar, does the full పేగులు చీల్చి చేసి ఫైనల్ గా అక్కడ పట్టాభిషేకం. చాలా బాగుంది. అసలు పిల్లలకి నీకు బాగా అర్థమైంది కదా, కృష్ణ లీలలు అర్థమయ్యాయి, సుందరకాండ అర్థమైంది, బొమ్మలతో చేశారు కాబట్టి మమ్మీ ఇంకా బాగా అర్థమైంది. ఇక్కడ హిరణ్యకశిపుడు, భక్త ప్రహ్లాదుడు అర్థమైపోయింది కదా. ఎస్, సూపర్. ఇలానే చక్కగా పిల్లలకి బొమ్మల రూపంలో మనం చేస్తుంటే ఏదన్నా కూడా అసలు ఎంత పెద్ద అయినా వాళ్ళు మర్చిపోరు అన్నమాట. బొమ్మల కొలువు నిజంగా ఏంటంటే అసలు మన సంస్కృతి, సంప్రదాయాలు, మన వస్త్రధారణ, మన కళలు ఇవన్నీ కూడా చూపించేదే బొమ్మల కొలువు. అండ్ మ్యాక్సిమం ట్రై చేయాలి. ఈ బొమ్మల కొలువు అంటే ఇది మా యాన్సిస్టర్స్ వాళ్ళు ఇస్తేనే మేము చేసుకోవాలి, లేదంటే లేదు అనుకోవడానికి లేదు కదా. అంటే తరతరాలు వంశపారంపర్యంగా చేసుకోవాలి. మోస్ట్లీ అలా చేస్తారు, బట్ కానీ ఇఫ్ దే లైక్ ఇట్ వాళ్ళు మొదలు పెట్టొచ్చు, బట్ దే హ్యావ్ టు కంటిన్యూ చేయాలి. ఓకే,
ఒకసారి ఇప్పుడు పెడితే 12 ఇయర్స్ అయిపోయింది కదా, సో ఇలా కంటిన్యూస్ గా చేస్తూ చేస్తూ తర్వాత మళ్ళీ ఇది మీ పిల్లలకి. పిల్లలకి ఇప్పించాలన్నమాట. Yes. ఓకే, చాలా బాగుంటుంది. నెక్స్ట్ యువర్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. Yes. ఆర్ యు రెడీ? ఓకే, సో చాలా బాగుంది అమృత గారు. వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం మన కథలు, వచ్చిపోయిన కథలన్నీ కూడా ఒకసారి చూస్తున్నట్టే అనిపించింది, ఇదంతా విజువల్ గానే. వావ్, చాలా బాగుందండి. ఆల్ ది Okay. వెరీ బెస్ట్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంకా బాగుంటుంది. మళ్ళీ మేము రావాలి, మళ్ళీ షూట్ చేసుకోవాలి. డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. So this year, like Sundaragandam theme kabatti, we have given the Tambulam bag also in a similar representation. ఓకే, నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. Thank you so much.